నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నవరాత్రి 6వ రోజు. నమస్కారం అండి. నమస్కారం అండి. నవరాత్రుల్లో ఆఖరి రోజే కదా, 9వ రోజు. 9వ రోజు అమ్మవారిని ఏ అవతారంలో పూజించాలి, ఎందుకు ఆ రకంగా పూజించడం వలన, ఆ అవతారంలో ఉన్న అమ్మవారిని పూజించడం వలన కలిగే ఫలితం ఏంటి, ఏం మార్పులు జరుగుతాయి? వస్త్రము గ్రీన్ కలర్, నైవేద్యం నువ్వులు, తెల్ల గన్నేరు పువ్వు. ఇది సిద్ధిదాత్రికి అమ్మవారికి ఇవ్వాల్సింది. సిద్ధిదాత్రి 9వ అవతారం. సిద్ధిదాత్రి అంటే కేతు గ్రహానికి సంబంధించిన అమ్మవారు. ఓకే. ఈ అమ్మవారు స్పెషాలిటీ ఏంటంటే 2-3 స్పెషాలిటీలు ఉన్నాయి. ముందు ఫస్ట్ స్పెషాలిటీ చెప్దాం. ఏదైనా ఇచ్చే గుణము కంటే ఏదైనా తీసుకెళ్లే గుణం ఎక్కువ అమ్మవారికి. ఓకే. నాకు కష్టం ఉంది, అమ్మవారు నా కష్టం తీసుకెళ్ళిపోండి ఓకే ప్లీజ్, నాకు ఈ ప్రాబ్లం పీడిస్తుంది, వాడు ఏడిపిస్తున్నాడు నన్ను, ఆఫీస్లో 2 సంవత్సరాలు అయిపోయింది, ఏదో ఒకటి చేసి ఈ ఆఫీస్ నుంచి అండి తీసేయండి, లేదంటే వాడు మనసు మార్చేయండి. అంటే బేసిక్గా నా ప్రాబ్లం తొలగించండి. ఇచ్చేదానికంటే తీసుకెళ్లేది ఎక్కువ కావాల్సిందే. ఇది నిజంగా చాలా మంది. మా హస్బెండ్ నన్ను బాగా ఏడిపిస్తున్నాడు, అదేదో సామెత ఉంటుంది, ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నాడంట. ఓకే. అంటే ఏంటి, ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకుంటే వీడేంటి ఇలా ఉన్నాడు అని ఒక ఆమె అనుకోండి. అంటే వాడిలో ఆ దురాలోచనలు అవన్నీ తీసేస్తుంది అమ్మవారు. అంటే పెళ్ళికి ముందు బాగానే ఉన్నాడు, ప్రేమించాడు, నువ్వు లేకుంటే నేను బతకలేను, ఇది అది అన్నాడు. పెళ్ళైన తర్వాత ఆడు రాక్షసుడిలాగా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి అమ్మాయి ఇంకేం చేస్తుందండి? ఆ దరిద్రమే, అదొక దరిద్రం. వచ్చి ఒక ఆఫీస్లో ఒక బాస్ పీడించడము, ఇంట్లో ఒక భర్త పీడించడము, అట్లా మనిషిని మార్పు తీసుకురావడము. అంటే 360 degrees తిరిగిపోతాడంటే మనిషి. మీతో ఒక మనిషి సరిగ్గా మాట్లాడట్లేదు అనుకోండి, మీ బాస్ కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మీ రిలేషన్స్లో మీకు ఉన్న వాళ్ళందరిలో ఎవడో ఒకటి తేడాగా ఉంటాడు, గ్యారంటీ. వాడిని మార్చాలి సిద్ధిదాత్రి. లేదంటే మిమ్మల్ని కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక మనిషి ఉన్నాడు, 360 degrees నెగిటివ్ ఉన్నాడు, మాట్లాడితే నెగిటివ్ వస్తుంది, జాబులు దొరకట్లేదు, వ్యాపారానికి డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళి సహాయం అడిగినా ఎవడు చేయట్లేదు, అందరూ నెగిటివ్, వీడు నెగిటివ్ ప్లస్ వీడి చుట్టూ మొత్తం నెగిటివ్ ఫోర్స్ ఉంది. అలాంటప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా దూరం చేసేస్తుంది, సర్కిల్ అంతా చేంజ్ అయిపోతుంది, కొత్త ఫ్రెండ్స్ వచ్చేస్తారు, ఆఫీస్ మారిపోతాడు మనిషి, వ్యాపారం మార్చేస్తాడు ఒకటేసారి. టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, వ్యాపారం సరిగ్గా నడుదు, రోజుకో గొడవ నడుస్తూ ఉంటుంది. అలాంటి వ్యాపారం మూసేసి షాప్ తీసేసి ఎక్కడో వేరే చోట కొత్త షాప్ పెట్టేసి కొత్త వ్యాపారము, 3 పూలు 6 కాయలు. అంటే కంప్లీట్ చేంజ్, 100% చేంజ్. అంటే మీకు ఎలా చెప్పాలి, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకోండి, ముందు ఫస్ట్ గేర్, తర్వాత సెకండ్ గేర్, తర్వాత థర్డ్ గేర్, తర్వాత ఫోర్త్ గేర్, లాస్ట్ ఒక అరగంట ఉన్నప్పుడు 5th గేర్లో ఆడతాడు మనిషి. క్లచ్ ఉంటుంది వాడి దగ్గర, క్లచ్ చేసి గేర్ మారుస్తాడు. బేసిక్గా సిద్ధిదాత్రి అమ్మవారు అంటేనే గేర్, క్లచ్, స్పీడ్ మారుతుంది మనిషిది, స్పీడ్ మారుతాడు ఒకటేసారి. మామూలుగా ఎలా ఉంటుందంటే, మన వాళ్ళు ఒక్కడొక్కడొక్కడు బ్యాటింగ్ చేస్తూ ఉంటారు కదా, అందరు అవుట్ అయిపోతూ ఉంటారు, అందరూ వికెట్లు పడిపోతే కొద్దీ వీడు రెచ్చిపోతూ ఉంటాడు విరాట్ కోహ్లీ, ఫైనల్ దాకా చివరి ఓవర్ దాకా వెళ్ళి గెలిపించేస్తాడు. అంటే అలా ఒకటేసారి రైజ్ అవుతాడు, ఆ దరిద్రాన్ని ఎదుర్కోగలుగుతాడు. ఆటంకాలని తొలగించేది ఫస్ట్ నంబర్ సిద్ధిదాత్రి. మీకు ఎంత పెద్ద ఆటంకం ఉన్నా, కొన్నంత ఆటంకం ఉన్నా తొలగించే శక్తి సిద్ధిదాత్రి అమ్మవారికి ఉంది. ఓకే. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు మనం చూసుకుంటే విపరీతమైన స్పిరిచువాలిటీ అని వచ్చేస్తుంది. అంటే ఏం చేస్తుంది అంటే, మనిషి భక్తుడైపోతాడు ఫస్ట్. ఈ నాస్తికులు ఉంటారు చూడండి, అంత బాగుంటుంది, నాస్తికత్వం ఉంటుంది, ఆ నాస్తికత్వాన్ని పోగొట్టి భక్తిలోకి తీసుకెళ్ళిపోతాడు. ఓకే. అంటే మనిషి జీవితం మారిపోతుందండి, తారుమారైపోతుంది. అంటే మంచికి అంటే ఒక మార్పు అనేది ఏర్పడుతుంది, షాక్ అయిపోతాడు.
కొంతమంది ఎలా మాట్లాడతారంటే గుచ్చినట్టు మాట్లాడతారు. అవును. అలాంటి వాళ్ళు రేపటి నుంచి మీ మీద పూల వర్షం కురిపిస్తారు. ఆ, అంత మార్పు వచ్చేస్తుంది. ఓకే. చెప్తున్నా కదా 360 degrees మారిపోతాడు మనిషి. ఒక యాక్షన్ హీరో నుంచి ఒక రొమాంటిక్ హీరో అయిపోతాడు. అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. వాడు మనిషి మారిపోతాడండి. కొంతమంది జీవితాలు చూడండి, పుట్టినప్పటి నుంచి పెళ్ళయ్యేదాకా ఒక వరకు, పెళ్ళైన తర్వాత మనిషి మొత్తం మారిపోతాడు. గమనించారా? అవును. చాలా మందికి జరుగుతుంది. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు అనుగ్రహం ఉంటుంది. అనుగ్రహం, అలాంటి ఆ అనుగ్రహం ఉన్న అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటాడు. ఓకే. వీడి లైఫ్ మొత్తం మారిపోతుంది. వీడు పనికిరాడు అనుకున్నాడు, సడన్గా రైజ్ అవుతాడు. కారు కొంటాడు, ఇల్లు కొంటాడు, స్థలాలు కొంటాడు. అందరిని బూతులు తిట్టేవాడు అసలు ప్రేమగా మాట్లాడతారు. అన్నం తింటారా అండి, బాగున్నారా అండి, అండి అండి అని అంటించేస్తాడు ప్రతిదానికి. రెస్పెక్ట్. ఏంటి వీడు ఆ మనిషేనా అని డౌట్ వస్తుంది. విలన్ కాస్త హీరో అయిపోతాడు. మంచి ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఇది. సో ఆ పవర్ అమ్మవారికి ఉంది. మళ్ళీ ఏ అమ్మవారికి లేదు ఈ పవర్. ఏ అమ్మవారైనా ఏం చేస్తుంది అంటే బేసిక్గా ఈ ప్రాబ్లం ఉందా, ఇది సొల్యూషన్, ఈ ప్రాబ్లం ఉందా, ఇది సొల్యూషన్. ఈ సొల్యూషన్ నేను ఇవ్వగలను, నీకు ఈ ప్రాబ్లం ఉంది, నీకు ఇప్పుడు పెళ్లి కావట్లేదు, కాత్యాయని అమ్మవారు. చదువు సరిగ్గా రావట్లేదు, మ్యాథమెటిక్స్ ఎక్కట్లేదు, మహాగౌరి. కానీ అసలు జీవితాన్నే తిప్పి తిరిగి రాసేది సిద్ధిదాత్రి. ఈ రోజు సాయంత్రమే 9వ రోజు సాయంత్రమే అమ్మవారు రాక్షసుడిని సంహారం చేశారు, హరించారు ఆ మహిషాసురుణ్ణి. దీని నెక్స్ట్ డే విజయదశమి రోజు సింహాసనం మీద కూర్చుంటారు. ఆ త్రిశూలము, విల్లు, బాణము, అభయముద్ర, వరదముద్ర వేసుకొని. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు రాక్షసుడిని సంహారం చేశారు అంటే ఆ పవర్ అంతా అమ్మవారిలో 9వ రోజు వస్తుంది. అందుకని 9వ రోజు అమ్మవారు చాలా పవర్ఫుల్. మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సినిమాకైనా లాస్ట్ క్లైమాక్స్ ఇంపార్టెంట్ కదా, అట్లా 9వ రోజు మోస్ట్ ఇంపార్టెంట్. 10th డే సక్సెస్ సెలబ్రేషన్. అమ్మవారు కూర్చుంటారు, మీ కోరికలని చెప్పండి రా అని చెప్తారు. కానీ ఆ ఫేజ్ ఉంటుంది చూడండి, లాస్ట్ క్లైమాక్స్, అది 9వ రోజు. అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇది బేసిక్గా సిద్ధిదాత్రి అమ్మవారు. మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారే. ప్రసాదం ఇట్లా చెప్పిరా? ప్రసాదము మనకు ఇది మనం నువ్వులే ప్రసాదం. అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలి. మీరు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మోతీచూర్ లడ్డు ఉంది కదా, మోతీచూర్ లడ్డు మీద ఇలా నువ్వులు పెట్టేసి, తెల్ల నువ్వుల నల్ల లడ్డు కాబట్టి కొంచెం తెల్ల నువ్వులు వేస్తే బాగుంటుంది. ఆ తెల్ల నువ్వులు పైన పెట్టేసి ఆ నైవేద్యంగా ఇవ్వచ్చు కదా. అని ఇప్పుడు నైవేద్యం ఇవ్వాలంటే ఇప్పుడు స్వామివారికి నల్ల నువ్వులు ఇచ్చేయచ్చు. మనం ప్రసాదంగా ఇవ్వాలంటే ఆ మోతీచూర్ లడ్డు పైన ఇట్లా తెల్ల నువ్వులు వేసి ఇవ్వచ్చు. అంటే బేసిక్గా ఏదైనా స్వీట్ తీసుకుని దాని మీద తెల్ల నువ్వులు చల్లేసి, ఇప్పుడు మనం చూస్తాం కదా కాజు బాదం పెడతారు, అరిసెల్ పైన నువ్వులు, ఏదో ఒకటైనా పైన నువ్వులు ఉండాలి. ఆ నువ్వులు వేసేసి ప్రసాదం ఇచ్చేస్తే సిద్ధిదాత్రి. నువ్వులతో ఏదైనా ప్రత్యేకమైన పదార్థం చేసి పెట్టినా సరిపోతుందా? అది అద్భుతంగా ఉంటుంది అది చేసుకుంటే. సో ఇది జీవితాన్ని తిరిగి రాసేది మాత్రం సిద్ధిదాత్రి అమ్మవారు, అది గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.